నంద్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల పూర్తిగా పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, సిపిఎం జిల్లా నాయకులు వి బాలవెంకట్, రైతు సంఘం నాయకులు రామకృష్ణ, ప్రభుదాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక శుక్రవారం వారు నంద్యాల మండలం బిల్లాలాపురం గ్రామంలో వరి పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. సుమారు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. అత్యధికంగా పేద రైతులు, కౌలు రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. నష్టపోయిన రైతులు తమ గోడును రైతు సంఘం నాయకులకు విన్నవించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు నంద్యాల మండలం అగ్రికల్చర్ ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడి వెంటనే నష్టపోయిన పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని, అలాగే వెంటనే నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నంద్యాల మండలంతో పాటు బండి ఆత్మకూరు, మహానంది మండలాల్లో వరి పంట చేతికి వచ్చిన దశలో పూర్తిగా నేలపాలై తీవ్రమైన నష్టం వాటిల్లిందని, ఇక పెట్టుబడుల కోసం ఎకరాకు 40,000 రూపాయల వరకు షుగర్లెస్ వరి పంటకు పెట్టుబడిగా పెట్టారని, వీటికి తోడు ఎకరాకు 14 బస్తాలు కౌలు ఒప్పుకున్నారని, కనీస పెట్టుబడులు కూడా రాకుండా పూర్తిగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే అండగా నిలబడి వారికి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. అలాగే మహానంది మండలంలో అరటి తోటలు పూర్తిగా గాలికి పడిపోవడం వల్ల తీవ్రమైన నష్టం జరిగిందని అన్నారు. ఇక జిల్లాలోని వ్యవసాయ అధికారులు మరియు ఉద్యానవన శాఖ అధికారులు వెంటనే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి వారికి నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 5 సంఘం నాయకులతో పాటు వరి పంట దెబ్బతిన్న బిల్లాలాపురం గ్రామ రైతులు దిబ్బన్న, పెదనాగరాజు, ఎన్ రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఒక నంద్యాల మండలం కాదు, మహానంది మండలం, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా బండి ఆత్మకూరు, ఇతర అన్ని మండలాల్లో కూడా వరి పంట పూర్తిగా నేల కొరిగి నష్టపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహానంది మండలంలో అరటి తోటలు అడుక్కుపడిపోయి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి. కళ్ళాల్లో ఆరబోస్తున్నటువంటి పసుపు పంటతో పాటు మిరపకాయలు కూడా ఈరోజు తడిసిపోయి నష్టపోతున్నారు. కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది. రామకృష్ణ బిల్లాపురం. నిన్న రాత్రి గాలి వర్షానికి మొత్తం పంట అంతా నేల భూమి కట్టుకునేది.